విషయం ఉన్న వాళ్ళం మనం కోరుకునేదల్లా మా స్వశక్తి మీద ఆధారపడి ఉండగలిగే జీవితాన్ని అడగమని, ఊహించని దెబ్బేదనం జరిగి జబ్బొస్తే తట్టుకునే శక్తిమని. నేను ఈ రోజున జనసేన పార్టీ ద్వారా జనసేన ప్రభుత్వాన్ని తీసుకొస్తే నేను ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ నేను చేయిస్తాను మీ అందరికీ, ప్రతి ఒక్క కుటుంబానికి. అలాగే ప్రతి విద్యార్థికి నేను అనవసరంగా చాలా డబ్బులు ఇవ్వలేని డబ్బులు చెప్తున్నారు, నేను ఇచ్చే డబ్బులనే మాట్లాడుతున్నాను. మీకు విద్య మట్టుకు మీ అందరికీ నేను ఉచితం చేస్తాను. ఖచ్చితంగా అందరికీ ఉచిత విద్యను ప్రవేశపెడతాను. ఇది ఎందుకంటే నేను పొద్దున విద్యార్థులతో మాట్లాడాను. అలాగే విద్యార్థి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇవన్నీ కాకుండా అవేదో ప్రభుత్వమే కట్టేలా బాధ్యతలు నేను తీసుకుంటాను. అలాగే ముఖ్యంగా విద్యార్థులకు ఎక్కడ డబ్బులు ఖర్చు అవుతాయి, డబ్బులు ఖర్చు అయ్యేది మనం రోజు ఎలా వెళ్ళాలనేది నేను ప్రతి విద్యార్థికి వెళ్ళడానికి ఉచిత బస్ పాసులు కానీ ప్రత్యేక వాహనాలు కానీ ఏర్పాటు చేయిస్తాను మీ అందరికీ. అలాగే ప్రతి కాలేజ్ ప్రాంగణంలో కాలేజీల దగ్గర నేను చాలా ఉచితంగా క్యాంటీన్, మనకు స్టూడెంట్ పాస్ చూపిస్తే ఉచితంగా ఫుడ్ పెట్టే పరిస్థితి లాంటి క్యాంటీన్స్ ని నేను తీసుకొస్తాను మీ అందరికీ. అలాగే నేను చిన్నప్పుడు 10వ తరగతి చదువుకుంటున్నప్పుడు పెన్ ఫ్రెండ్షిప్ చేస్తూ నా పెన్ ఫ్రెండ్స్ కలం స్నేహితులు చాలా మంది చిన్నపాటి సమ్మర్ జాబ్స్ చేసేవాళ్ళు. అలాగే విద్యార్థులకి మీ స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకు ఇవన్నీ తీసుకుంటే మీ పాకెట్ పని సంపాదించుకునే స్కిల్స్ ని నేను ఏర్పాటు చేసి మీకు డబ్బులు సంపాదించుకునే ఏర్పాట్లు కూడా చేయిస్తాను. దానివల్ల మీరు తల్లిదండ్రుల మీద ఆధారపడలేని పాకెట్ మనీని సంపాదించుకునే బాధ్యత నేను తీసుకుంటాను మీ అందరికీ. ఎందుకంటే తల్లిదండ్రులకి మనం భారం అవ్వకూడదు. తల్లిదండ్రులు కష్టపడతారు. జాతీయ జెండా అమ్మా, జాతీయ జెండా గౌరవం చూపించు. జాతీయ జెండా కోసం సైనికులు చనిపోతున్నారమ్మా, గౌరవం చూపించండి జాతీయ జెండాకి. జాగ్రత్త. అలాగే ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతులు ఈ మధ్యన మనకి పండ్ల తోటలు ఎటు చూసినా చక్కటి అరటి తోటలు కనిపిస్తూ ఉన్నాయి, మనకి అటు నుంచి వస్తూ ఉంటాయి. అలాగే బొప్పాయి పంట ఉంది. నాకు వచ్చిన దృష్టికి వచ్చింది కూడా రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు. ఎక్కడో బాంబే నుంచి వచ్చిన వ్యాపారులు వాళ్ళు చెప్పిన ధరకు అమ్మేసుకుని వెళ్ళిపోతూ ఉంటే మన రైతులు, మన రైల్వే కోడ్ రైతులు నష్టపోతూ ఉన్నారంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ స్టోరేజ్ ఫెసిలిటీస్ నేను ఏర్పాటు చేయిస్తాను మీకు. అలాగే ఎటు చూసినా రాయలసీమ